హలో అండి, ఈరోజైతే ఎగ్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. నేను 6 ఎగ్స్ తీసుకున్నానండి. పెద్ద టమాటాలు 2, పెద్ద ఉల్లిపాయలు 2, 4 పచ్చిమిరకాయలు, కొంచెం కరివేపాకండి. ఇదిగోండి మసాలా కోసం అల్లం వెల్లుల్లి పేస్టు, పట్టాలు లవంగాలు, 2 యాలకులు, ఎండు కొబ్బరి, కొంచెం ధనియాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టులు ఇవన్నీ వేసి కొంచెం వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసి పెట్టుకోవాలండి. మనం ఫస్ట్ అయితే ఈ గుడ్లని బాయిల్ చేసి పెట్టుకుంటాం. తర్వాత ప్రాసెస్ ఏదో చూద్దాం. మనం ఎగ్స్ అయితే బాయిల్ చేసుకున్నామండి. ఆ బాయిల్ చేసుకొని పెంకి తీసేసుకొని కొంచెం ఘాట్లు పెట్టుకోవాలండి ఎగ్స్ అన్నిటికి. ఇదిగోండి మసాలా పేస్ట్ అండి, అన్నీ వేసుకున్నాక హోల్ గరం మసాలా వేసేసుకొని పేస్ట్ చేసుకున్నానండి. ఇప్పుడు తర్వాత ఏదో ప్రాసెస్ చూద్దాం. చూడండి, స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ పెట్టుకోవాలండి. దీనికైతే ఆయిల్ కొంచెం ఎక్కువ పడుద్ది. సో ఆయిల్ కొంచెం వేడైనాక ఫస్ట్ మనం ఎర్రగడ్డలు వేసుకుందామండి. ఆయిల్ బాగా కొంచెం వేడైందండి. ఇప్పుడైతే ఎర్రగడ్డలు వేసేసుకుందాం. ఈ ఎర్రగడ్డలన్నింటినీ బాగా మంచిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఎర్రగడ్డలలో కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా మగ్గిపోతాయండి. ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం. చూడండి, ఇప్పుడు నేను దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. ఈ సాల్ట్ వేయడం వలన ఎర్రగడ్డలు తొందరగా మెత్తగా అయిపోతాయి, ప్లస్ రెడ్ వచ్చేస్తాయి. చూడండి, ఎర్రగడ్డలు అయితే మంచిగా ఫ్రై అవుతున్నాయండి. ఇంకొంచెం ఫ్రై అవ్వాలి ఇవి. ఇది మాత్రం హై ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఎర్రగడ్డలు బాగా మగ్గించుకోవాలి. చూడండి, ఇప్పుడైతే ఎర్రగడ్డలు కొంచెం మెత్తబడ్డాయండి, కొంచెం రెడ్డిష్గా కూడా వచ్చాయి. ఇప్పుడు మనం తీసుకున్న కరివేపాకు తీసుకొని దీంట్లో వేద్దామండి. కరివేపాకు వేసుకొని బాగా కలిపెట్టాలండి దీన్ని. చూడండి, బాగా ఈ విధంగా కలిపెట్టాలి. ఇప్పుడు మనం తీసుకున్న పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదండి, ఇవి వేసేద్దాం. దీంట్లో అయితే పచ్చిమిరపకాయలు వేసినందువల్ల మనం కారం అంత ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి. 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఈ కారమే సరిపోతుంది కర్రీకంతా. సో పచ్చిమిరపకాయలు కూడా కొంచెం వేగాలండి. చూడండి, ఈ విధంగా కొంచెం వేగుతూ ఉండాలి. చూడండి, పచ్చిమిరపకాయలు అయితే బాగా ఉడుకుతున్నాయండి. వీటి ఘాటు వాసన ఎక్కువగా ఉంది, అంటే ఇవి ఎక్కువ కారంగా ఉన్నాయి. మనకు కారం కొంచెం అయితే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా కొంచెం కొద్దిసేపు అటు ఇటు తిప్పుతూ ఉండాలండి. ఇప్పుడైతే టమాటాలు తీసుకున్నాం కదా, టమాటాలు వేసుకుందామండి. కూడా కొంచెం బాగా మిక్స్ చేసుకుందాం. టమాటాలు కూడా కొంచెం సాఫ్ట్ అవ్వాలండి. సాఫ్ట్ అయిందండి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న మసాలాని దీంట్లో యాడ్ చేద్దాం. ఈ మసాలా పేస్ట్ని ఇప్పుడు ఈ కర్రీలో వేద్దాం. ఇప్పుడు ఒకసారి బాగా అంతా మిక్స్ చేసుకోవాలండి. ఈ మసాలా బాగా వేగితేనే మన కర్రీ టేస్ట్గా వచ్చేదండి. సో అదొక్కటి గుర్తుపెట్టుకోండి. మసాలా ఎప్పుడు బాగా ఫ్రై అవ్వాలి, లేకపోతే పచ్చి పచ్చి వాసన వస్తూ ఉంటుంది, ఏం బాగోదు. పసుపు మాత్రం ఇప్పుడే వేయద్దు. చూడండి, ఈ విధంగా బాగా ఉడికించుకోవాలంటే 5 మినిట్స్ బాగా ఉడకాలి. మసాలా ఉడకాలి, కొంచెం టమాటా సాఫ్ట్ అవ్వాలి. అందుకని కొంచెం 5 మినిట్స్ అలాగే వదిలేయాలండి దీన్ని. చూడండి, ఇప్పుడైతే టమాటా బాగా సాఫ్ట్ అయిపోయిందండి. చూడండి, బాగా సాఫ్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం కొంచెం పసుపు వేసుకుందామండి. కొంచెం పసుపు, కొంచెం కారం అండి. ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు వేస్తున్నాం కాబట్టి 1/2 టీ స్పూన్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం వేసి బాగా మిక్స్ చేసుకుందామండి. చూడండి, పసుపు కారం వేసి బాగా మిక్స్ చేశానండి. ఇప్పుడైతే మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి. దీనికి ఎక్కువ వాటర్ పట్టవు. మనకి ఎంత కర్రీ ఉందో చూసుకొని సరిపడినంత వాటర్ వేసుకోవాలండి. చూడండి, ఈ వాటర్ కూడా ఎందుకంటే ఈ ఎర్రగడ్డలు టమాటాలు కొంచెం సాఫ్ట్ అవ్వాలి, మసాలా కూడా కొంచెం ఉడకాలి కాబట్టే ఈ వాటర్ వేసుకున్నాము. సో ఇప్పుడైతే ఒకసారి మసాలానంతా బాగా కలిపెట్టాలండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చూడండి, ఈ విధంగా
ఒకసారి కలబెట్టుకొని ఇప్పుడైతే టేస్ట్ చూసుకోవాలండి, ఉప్పు సరిపోతుందో లేదు చూసుకొని ఈ టైంలో కొంచెం ఉప్పు వేసుకోవాలి. చూడండి వాటర్ వేసేసామండి. దీన్ని అయితే 15 మినిట్స్ హై ఫ్లేమ్లో అలాగే వదిలేయాలి. ఈ మసాలాలు బాగా ఉడకాలండి. తర్వాత కొంచెం కర్రీ కూడా దగ్గరకు పడిపోద్ది. అప్పుడు మనం ఎగ్స్ యాడ్ చేయాలండి, ఇప్పుడే కాదు. 15 మినిట్స్ వదిలేద్దాం, తర్వాత చూద్దాం. కర్రీ అయితే బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం గుడ్లని యాడ్ చేసుకుందామండి. మనం ఫస్ట్ తీసుకున్న గుడ్లు ఉన్నాయి కదా, ఇవి యాడ్ చేసేసుకుందాం. చూడండి గుడ్లన్నీ యాడ్ చేసేసండి. ఒకసారి కూరని మనం ఇట్లాగా ఒక్కసారి కలుపుకోవాలండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఒక 2 మినిట్స్ ఇట్లాగే ఉడకాలండి ఇది. చూడండి ఈ గుడ్లన్నీ వేసిన తర్వాత కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో. ఓ 5 మినిట్స్ ఇట్లాగే ఉడకనిద్దామండి. చూడండి 5 మినిట్స్ తర్వాత కర్రీ అంతా బాగా చిక్కబడిపోతుందండి. మనం దీంట్లో ఎండు కొబ్బరి వేసాం కాబట్టి కొద్దిసేపటికి ఇంకా గట్టిగా అయిపోద్ది. సో ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర ఉంది కదా, చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకుందామండి. ఇంతేనండి, ఫైనల్గా మన ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మీరు ఓసారి ట్రై చేసి చూడండి.